నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారంని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారుకు కానీ సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా టేస్ట్ చెప్పక్కర్లేదనమాట. మోరోవర్ ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎంతో టేస్టీ అయిన కర్రీని తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ చెక్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక 1/2 kg కాకరకాయలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన తొక్కని ఒకసారి పీల్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది కొంచెం తగ్గుతుంది. లేదంటే యాసెస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా చేశాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఉన్న గింజలు మొత్తాన్ని తొలగించేసి పొడుగా కట్ చేసుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. చిన్నగా కావాలంటే చిన్నగా, లేదంటే పొడుగా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటిలో ఉన్న చేదు అనేది ఇంకాస్త పోవడానికి ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి. అందులోకి కొంచెం ఉప్పు వేసి ఈ కాకరకాయ ముక్కల్ని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. దానివల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినొచ్చు. సో ఇలా వాష్ చేసుకున్నాక సపరేట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ముక్కల్ని ఇందులోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనము వెల్లుల్లి కారంని రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సింగ్ జార్లోకి 15 నుండి 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా జీరా పౌడర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాటర్ వేస్తే మనకి కర్రీ అనేది ఎక్కువ రోజులు నిలువగా ఉండదు. అందుకని వాటర్ ఏమి వేయకుండానే ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లికారం వల్లనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన ముక్కలు ఎంతవరకు ఉడికాయో ఒకసారి చూద్దాము. సో ఇంతవరకు ఉడితే సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇలా రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. యాక్చువల్లీ ఈ ముక్కల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై చేసుకుంటే అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా నేను నార్మల్ ఫ్రై చేస్తున్నాను. సో ముక్కలు మొత్తం కూడా ఇలా ఫ్రై అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు మొత్తం కూడా ఇలా టర్న్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం మొత్తం కూడా వేసుకొని అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 5-10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టుకోవాలన్నమాట. అందుకని సో చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా చెప్పినట్టు ఈ కర్రీ పప్పుచారులో కానీ సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అప్పుడే కర్రీ అయిపోయింది అనుకోకండి, ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. దానివల్లనే కర్రీ అనేది 15 నుండి 20 రోజుల వరకు నిల్వగా ఉంటుంది. సో ఫైనల్గా ఒక పెద్ద నిమ్మకాయని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్క్వీజ్ చేసుకొని ముక్కలు మొత్తంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ పులుపు వల్ల కర్రీ ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. హోప్ గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది, మరోవర్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.